మంత్రినో ఎమ్మెల్యేనో ఎంపీనో జిల్లాకు పెద్ద కంపెనీ పట్టుకొచ్చినా ఎక్కువ నిధులు తెచ్చినా సొంత పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏం చేస్తారు? పొలిమేర దగ్గరికి పోయి జోర్దార్గా ఎదుర్కొంటారు, పెద్ద దండలేస్తారు, జోరుగా ఫ్లెక్సీలు కట్టి వెల్కమ్ చెప్పి దద్దరిల్లిపోయేటట్టు టపాకాయలు కాలుస్తారు కదా. కానీ ఈడ మాత్రం ఒక లీడర్కు అంతకు మించి చేసిండ్రు. ఇంతకు వాళ్ళేం చేసిండ్రు, సారు వాళ్ళకేం చేసిండు అనేదే వార్త. పెద్ద గిన్నెలో సారు చేతులు చెంబెడు చిక్కటి పాలతోని చేతులకు పాలాభిషేకం. ఖుషి అంటే ఖుషి చేసినారు ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను. అగ చూడండి, లీడర్లు కార్యకర్తలు ఎనలేని పాయరం చూపెట్టేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. అట్లని ఇట్లా చేతులకు పాలు పోసి ఊకోలేదు, మళ్ళీ ఎంబటే వాటర్ బాటిల్తో చేతులు కడిగినరు. ఇట్లా పాలాభిషేకం చేసి చేతులు కడిగిన వెంటనే సార్ను నిలబెట్టి పూలాభిషేకం కూడా చేసిండ్రు. కార్యకర్తలైనా సొంత ఇంటోళ్ళ లెక్క మస్తు పాయరం చూపెడుతున్నారని మనసులున్న మాట చెప్పేసరికి వాళ్ళు కూడా ఆనందపడ్డారు. అయినా అసలు ఇప్పుడు సార్కి ఎందుకు పాలాభిషేకం చేసిండ్రు, ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, గవర్నమెంట్ రుణమాఫీ చేస్తానని 2-3 రోజుల నుంచి అంటున్నది కదా. అగో ఆ ముచ్చట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి తన వంతు కృషి చేసిన లీడర్ మీద ఇట్లా పాయరం చూపెట్టినట్టు ఖమ్మం జిల్లా ఆరెంపుల ఊర్లో జరిగింది ఇది. కానీ ఏమనుకున్నాం, ఖమ్మంలో సీను సార్కు గట్టిగానే ఫాలోయింగ్ ఉన్నదైతే